నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, వరుసగా టాలీవుడ్ సెలబ్రిటీలు తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభిస్తున్న తరుణంలో ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా తన గర్ల్ ఫ్రెండ్ అరుణ్యాని వివాహం చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు. ఇక అలా ఓల్డ్ సిటీ నుండి ఆస్కార్ వరకు తన ప్రతిభని చాటుకొని రంగా రంగా రంగస్థలం, బొమ్మోలే ఉన్నదిరా పోరి అనే పాటల్ని పాడి మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ ఆ తర్వాత కాలభైరవతో కలిసి RRR మూవీలో నాటు నాటు పాట పాడి ఆస్కార్ అవార్డ్ ని అందుకోవడంతో ఒక్కసారిగా స్టార్ సింగర్ గా మారిపోయాడు. ఇదిలా ఉంటే రాహుల్ ప్రొఫెషనల్ గా ఎంత బిజీగా ఉన్నా పర్సనల్ గా హరిణ్యతో చాలా కాలం నుండి డేట్ లో ఉంటూ ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ రావడంతో 2 నెలల క్రితమే వీరు ఘనంగా నిశ్చితార్థం జరుపుకొని తమ ప్రేమని అఫీషియల్ గా ప్రకటించారు. ఇక తాజాగా నవంబర్ 27న వీరి పెళ్లిని అంగరంగ వైభవంగా జరుపుకోగా అందులో సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు పాల్గొని కొత్త జంటని ఆశీర్వదించారు. అలా అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు రాహుల్ పెళ్లి చేసుకున్న హరిణ్యారెడ్డి ఎవరు? ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి? నిరుపేద కుటుంబంలో పుట్టిన రాహుల్ స్టార్ సింగర్ గా ఎలా ఎదిగాడు? పునర్నవితో ఎందుకు బ్రేకప్ చేసుకోవాల్సి వచ్చింది? రాహుల్ కి బిగ్ బాస్ రితికాకి మధ్య అసలు ఏం జరిగింది? సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ కి ₹1 కోటి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. హే గైస్, జస్ట్ మీరు 99,000 పెట్టి మంత్లీ 1,20,000 వరకు ఎర్న్ చేయొచ్చు. ఎలానో చెప్తా, వీడియోని లాస్ట్ వరకు చూడండి. రీసెంట్ గా మన సౌత్ ఇండియాలో వైరల్ అవుతున్న ఈ బేబర్ కెఫే గురించి నేను చెప్తున్నా. ఈ ఫ్రాన్సిస్ స్టేడియం మన ఐజాలో బృందావన్ రెస్టారెంట్ లో కూడా ఓపెన్ అయింది. వీళ్ళ స్పెషల్ వచ్చేసి తందూరి చాయ్. ఫర్ ది ఫస్ట్ టైం ఈ తందూరి చాయ్ ని మన సౌత్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసింది కూడా బేబర్ కెఫే వాళ్ళే. అండ్ ఈ తందూరి చాయ్ మేకింగ్ ప్రాసెస్ చాలా నేచురల్ గా ఉంది. వీళ్ళు ప్లాస్టిక్ మరియు పేపర్ గ్లాస్ ని వాడకుండా మంచిగా మట్టితో చేసిన పాట్ గ్లాస్ ని వాడుతారు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ గా ఉంది. ఒక్కసారి తాగితే మీరు కూడా అబ్బా అని అనాల్సిందే, అంత బాగుంది టేస్ట్. అండ్ ఈ మట్టి గ్లాస్ లో తాగడం వల్ల మీరు చాలా హెల్తీగా అండ్ ఫిట్ గా ఉంటారు. అండ్ వీళ్ళ దగ్గర తందూరి చాయ్ తో పాటు బేబర్ చాక్లెట్ చాయ్, ఇలైచీ చాయ్, గ్రీన్ టీ, బెల్లం టీ, కాఫీ, మసాలా చాయ్ కూడా ఉన్నాయి. జస్ట్ 99,000 కి వీళ్ళు కంటైనర్ తో సహా టోటల్ సెటప్ చేసి ఇస్తారు. మీరు కూడా ఈ ఫ్రాన్సిస్ పెట్టి మంచిగా ఎర్న్ చేయాలనుకుంటున్నారా? మరి లేట్ ఎందుకు, వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి ఇప్పుడే కాల్ చేయండి. అండ్ ఇలాంటి క్రేజీ వీడియోస్ కోసం మన అకౌంట్ ని ఫాలో చేయండి. రాహుల్ సిప్లిగంజ్ అలియాస్ రాహుల్. ఇతను 1989 ఆగస్టు 22న తెలంగాణలోని హైదరాబాద్ లో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. తండ్రి సిప్లిగంజ్ రాజ్ కుమార్, తల్లి సుధారాణి. ఇతనికి ఒక చెల్లెలు, ఒక తమ్ముడు కూడా ఉన్నారు. ఇక ఇతని తండ్రి చిన్నగా ఒక బార్బర్ షాప్ ని రన్ చేస్తూ అలా వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. ఇక అలా తమకి ఎలాగో చదువబ్బని కారణంగా తమ 3 పిల్లలనైనా బాగా చదివిపించి మంచి జాబ్స్ లో చేర్పించాలని రాహుల్ తల్లిదండ్రులు అనుకునేవారు. అలా రాహుల్ సిప్లిగంజ్ తన స్కూలింగ్ ని హైదరాబాద్ లోని లయోలా హై స్కూల్లో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న రాహుల్ కి చిన్నప్పటి నుండి సింగింగ్ పై ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండేది. ఇక అలా 7వ తరగతిలో ఫెయిల్ అవ్వడంతో తల్లిదండ్రులు తమ కొడుకు భవిష్యత్తుని తలుచుకుంటూ చాలా బాధపడుతుండేవారు. అయినా కూడా మినిమం ఎడ్యుకేషన్ కావాలని మళ్ళీ ఎగ్జామ్స్ రాపించి ఎలాగోలా పాస్ చేపించి హై స్కూల్లో జాయిన్ చేపించినా కూడా తన దృష్టి మాత్రం పాటల వైపే ఉండేది. ఇక అలా ఒకసారి ఇంట్లో ఎవరూ లేనప్పుడు రాహుల్ గట్టిగా ఫోక్ సాంగ్స్ పాడగా ఇంటి బయట ఉన్న రాహుల్ తండ్రి అది విని కొడుకులో ఇంత మంచి టాలెంట్ ఉందని తెలుసుకొని అప్పటి నుండి సింగింగ్ లో తనని ఎంకరేజ్ చేయడం మొదలెట్టారు. ఇక రాహుల్ తన ఇంటర్ని పూర్తి చేయడానికి 4 సంవత్సరాలు పట్టడంతో కొడుక్కి చదువు అవ్వట్లేదు కాబట్టి తనకి ఇంట్రెస్ట్ ఉన్న సంగీతాన్నైనా నేర్పించాలని రాహుల్ ని ఒక మాస్టర్ దగ్గర చేర్పించారు. అలా ఒకవైపు రాహుల్ సంగీతం నేర్చుకుంటూనే మరోవైపు తమ కులవృత్తి అయిన బార్బర్ పనిని కూడా నేర్చుకోవడం మొదలెట్టాడు. అలా అప్పటి నుండి వీరి కుటుంబంలో జరిగే ఫంక్షన్స్ లో, ఫ్యామిలీ పార్టీస్ లో, గణేష్ ఉత్సవాల్లో రాహులే పాడడంతో కొద్ది రోజుల్లోనే తను సింగింగ్ లో మంచి పట్టుని సాధించాడు. ఇక అలా తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలని, సినిమాల్లో మంచి సింగర్ అవ్వాలని ఫిలిం నగర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఛాన్సులు అడిగినా ఎవరూ తనకి ఛాన్సులు ఇచ్చేవారు కాదు. ఇక అలా తండ్రి కొడుకు బాధని అర్థం చేసుకుని అతన్ని బైక్ పై రోజు సాయంత్రం తీసుకెళ్తూ ప్రతి ఆఫీసుల్లో ఛాన్సులు అడిగినా ఎవరూ ఇవ్వకపోవడంతో కొడుకుని ఒక ఆర్కెస్ట్రా కంపెనీలో జాయిన్ చేపించగా రాహుల్ అన్ని స్టేజ్ ప్రోగ్రామ్స్ లో పాడుతూ ఇంటికి ఆర్థికంగా సపోర్ట్ చేయడం మొదలెట్టాడు. ఈ క్రమంలోనే సూపర్ గుడ్ మూవీస్ బ్యానర్ లో చేస్తున్న డబ్బింగ్ సినిమాలకి కొత్త సింగర్లు అవసరమని తెలుసుకొని రాహుల్ ఆ ఆఫీస్ కి వెళ్ళగా తన వాయిస్ బాగుండడంతో అతనితో చిన్న చితిక సాంగ్స్ ని పాడించేవారు. ఇక ఈ సాంగ్స్ ని రెఫరెన్స్ గా తీసుకొని మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గరికి వెళ్లి అవి వినిపిస్తూ కోరస్ సింగర్ గా మరియు ట్రాక్ సింగర్ గా పాడేవాడు. కానీ అలా ఎన్ని సంవత్సరాలు పాడినా సోలో సింగర్ గా మాత్రం ఎవరూ ఛాన్సులు ఇవ్వకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు. ఇక అదే సమయంలో ఇండియాలోకి యూట్యూబ్ రావడం, అలా తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలని ఆల్బమ్ సాంగ్స్ ని చేస్తే వాటి ద్వారా ఈజీగా సింగర్ గా ఛాన్సులు వస్తాయని ఇదే విషయం తన తండ్రికి చెప్పగా ఆల్బమ్ సాంగ్స్ ని చేయడానికి డబ్బులు లేక స్పాన్సర్స్ కోసం వెతకడం మొదలెట్టారు.
కానీ న్యూ కమర్ అయిన రాహుల్ పై అంత డబ్బు ఇన్వెస్ట్ చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో అప్పు చేసి మరి మగజాతి అనే ఆల్బమ్ సాంగ్ ని చేయగా 2013లో ఒక యూట్యూబ్ ఛానల్ ని ఓపెన్ చేసి అందులో రిలీజ్ చేయడం, ఆ సాంగ్ తెలంగాణ మాండలికంలో ఉండడంతో ప్రేక్షకులు ఆ సాంగ్ కి బాగా కనెక్ట్ అయ్యారు. ఇక అలా మొదటి సాంగ్ కి వచ్చిన ఆ రెస్పాన్స్ ని చూసిన రాహుల్ ఆ తర్వాత మంగమ్మ, మాక్కి కిరికిరి, గల్లీకా గణేష్, హిజ్రా పాటలని 25కి పైగా ఆల్బమ్ సాంగ్స్ ని పాడుతూ యూత్ లో మంచి క్రేజ్ ని తెచ్చుకున్నాడు. ఇక ఈ పాపులారిటీ వల్లే రాహుల్ కి నాని యాక్ట్ చేసిన స్నేహితుడా అనే మూవీలో పాడే ఛాన్స్ రావడం, ఆ సాంగ్ బాగా హిట్ అవ్వడంతో ఆ తర్వాత తనకి నాగ చైతన్య చేసిన జోష్ మూవీలో ఒక సాంగ్ పాడే అవకాశం వచ్చింది. ఇక ఈ సాంగ్ కూడా మంచి హిట్ అవ్వడంతో దమ్ములో వాస్తు బాగుందే, ఈగలో టైటిల్ సాంగ్ ని, రచ్చ, కృష్ణం వందే జగద్గురు, రంగస్థలం, చెల్మోహన్ రంగ, పడిపడి లేచే మనసు, మహర్షి, ఇస్మార్ట్ శంకర్, అలా వైకుంఠపురంలోని సాంగ్స్ ని పాడినా అవి రాహులే పాడాడని ఎవరికీ తెలిసేది కాదు. కానీ ఎప్పుడైతే తను బిగ్ బాస్ సీజన్ 3 షోకి వెళ్లాడో అప్పుడే రాహుల్ యూట్యూబ్ సింగర్ గానే కాకుండా హిట్ సినిమాల్లో కూడా ప్లేబ్యాక్ సింగర్ గా పాడాడని అందరికీ తెలిసింది. ఇక అలా అదే షోలో రాహుల్ తన గాడ్ ఫాదర్ కీరవాణి గారని, అతని సపోర్ట్ తోనే తను ఇంతలా ఎదిగానని చెప్పి తన గురు భక్తిని చాటుకున్నాడు. ఇదిలా ఉంటే రాహుల్ బిగ్ బాస్ లో అడుగుపెట్టిన 3వ రోజే తన తండ్రికి హార్ట్ స్ట్రోక్ వచ్చిన ఈ విషయాన్ని తల్లిదండ్రులు బయటికి తెలియకుండా చూసుకున్నారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో పునర్నవితో రాహుల్ కి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ హౌస్ లో లవ్ బర్డ్స్ లా తిరగడమే కాకుండా త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా బయటికి వచ్చాయి. అలా ఆ షోలో రాహుల్ తన ఆట తీరుతో, సింగింగ్ టాలెంట్ తో జనాలకి దగ్గరై 2019లో బిగ్ బాస్ సీజన్ 3లో విన్నర్ గా నిలిచాడు. ఇక ఈ షో నుండి బయటికి రాగానే రాహుల్ పునర్నవితో చట్టాపట్టాలేసుకుంటూ ఫారెన్ వెకేషన్స్, పార్టీస్ అని వెళ్లడంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లిపీటలేకబోతున్నారని అందరూ అనుకున్నారు. కానీ ఉన్నట్టుండి ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ కుదరక బ్రేకప్ చేసుకుని ఇప్పుడు ఫ్రెండ్స్ గా ఉంటున్నట్లు తెలుస్తుంది. ఇక ఆ మధ్యలో ఆశురెడ్డితో క్లోజ్ గా ఉన్న రాహుల్ ఆమెతో కలిసి కొన్ని వీడియోస్ చేస్తూ డేట్ చేయగా ఆ రిలేషన్ కూడా కొద్ది రోజులకే ఫుల్ స్టాప్ పడింది. ఇక ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 7లోకి రతికా రోజ్ అనే మోడల్ కమ్ యాక్టర్ ఎంట్రీ ఇవ్వగా మొదట్లో ప్రేక్షకుల అటెన్షన్ ని తన వైపు ఆకర్షించే క్రమంలో తను రాహుల్ డేట్ చేశారని, అతనితో ఒక ఆల్బమ్ సాంగ్ చేసేటప్పుడు ఇద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి పీకల్లోతు ప్రేమలో ఉండి ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారని, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల రాహుల్ తనకి బ్రేకప్ చెప్పేశాడని చెప్పి ఎమోషనల్ అవ్వడంతో పాటు ఆ బ్రేకప్ వల్ల తను డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని చెప్పడంతో అందరూ రతికాకి సపోర్ట్ చేస్తూ రాహుల్ ని విమర్శించడం మొదలెట్టారు. ఇక ఈ వార్తలు వైరల్ అవ్వడంతో రాహుల్ వాటిపై స్పందిస్తూ అది సీరియస్ రిలేషన్ కాదని, తాము జస్ట్ సాంగ్స్ కోసమే క్లోజ్ గా ఉన్నామని చెప్పి ఆ వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టాడు. ఇక ఈ మధ్యలోనే రాహుల్ ఒక మోడల్ తో డేట్ చేస్తూ అందుకు సంబంధించిన వీడియోస్ ని, ఫొటోస్ ని షేర్ చేయడంతో రాహుల్ ఆమెను పెళ్లి చేసుకుంటాడని అందరూ అనుకున్నారు. కానీ అది కూడా మధ్యలోనే ముగియడంతో తన కెరియర్ వైపు దృష్టి పెట్టిన రాహుల్ రామచక్కని సీత, ప్రెషర్ కుక్కర్, రంగమార్తాండ అనే సినిమాలో నటిస్తూ RRR మూవీలో నాటు నాటు సాంగ్ కి కాలభైరవతో కలిసి పాడగా ఈ సాంగ్ ఆస్కార్ అవార్డు ని విన్ అవ్వడంతో రాహుల్ కి వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. అంతేకాకుండా తెలంగాణ అబ్బాయి రాహుల్ పాడిన పాట ఇంత ఫేమస్ అవ్వడంతో 2023లో టీపీసీసీ అధ్యక్షుడు హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి రాహుల్ కి 10 లక్షల నగదుని ప్రకటించి ప్రోత్సహించడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే ₹1,00,00,000 బహుమతి ఇస్తామని ప్రకటించడంతో ఇప్పుడు తను ఇచ్చిన మాట ప్రకారమే ఆగస్టు 15వ తారీఖున రేవంత్ రెడ్డి రాహుల్ కి ₹1,00,00,000 చెక్ ని అందజేయడంతో ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. ఇక ఇదిలా ఉంటే రాహుల్ ఆగస్టు 17న ఆదివారం హరిణ్యారెడ్డి అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ ని చేసుకుని అందుకు సంబంధించిన ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అసలు హరిణ్యారెడ్డి ఎవరు అనే క్వశ్చన్స్ అందరిలోనూ రేజ్ అయ్యాయి. ఈమె ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరుకి చెందిన వారయుండి ఈమె చిన్ననాన్న శ్రీనివాసులు రెడ్డి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తుంటే పెద్దనాన్న సుడా చైర్మన్ గా ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. ఇక హరిణిరెడ్డికి సింగింగ్, యాక్టింగ్ పై ఉన్న మక్కువతో హైదరాబాద్ కి వచ్చి కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో యాక్ట్ చేస్తూ ఆల్బమ్ సాంగ్స్ లో పాడగా ఈ సమయంలోనే మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా ఒక పార్టీలో రాహుల్ ని కలవడం, అలా ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడి డేట్ చేయగా ఆర్థికంగా బలంగా ఉన్న హరిణ్యారెడ్డిని 37 ఏళ్లైన రాహుల్ తనని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయి ఆగస్టు 17న ఎంగేజ్మెంట్ ని హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్ లో జరుపుకోగా వెంటనే పెళ్లి పనుల్ని స్టార్ట్ చేసిన రాహుల్ అటు రాజకీయ నాయకులకి ఇటు సినిమా సెలబ్రిటీలకి ఇన్విటేషన్ కార్డ్స్ ని తనే స్వయంగా వెళ్లి ఇస్తూ అందుకు సంబంధించిన ఫోటోలని కూడా సోషల్
సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ బిజీగా ఉన్నప్పటికీ నవంబర్ 27న తెల్లవారుజామున రాహుల్ హరణ్యాని పెళ్లి చేసి ఆ పెళ్లికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరై నవవధువుల్ని ఆశీర్వదించారు. అలా ఆ ఫోటోలని వీడియోలని చూసిన అభిమానులు నెటిజన్లు కొత్త జంటకి విషెస్ ని తెలియజేస్తున్నారు. ఇక రాహుల్ సిప్లిగంజ్ హరణ్యారెడ్డిని పెళ్లి చేసుకోవడంతో ఈమె తరపున కట్నం కింద రాహుల్ కి హైదరాబాద్ లో ఒక పబ్ అండ్ రెస్టారెంట్ ని, ఒక లగ్జరీ ఇల్లుని కూడా గిఫ్ట్ గా ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాహుల్ సిప్లిగంజ్ హరణ్య జీవితాంతం హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. ఈ జంటపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.